సత్య అవని వాళ్ళ ఇంటికి వచ్చి, అవని నేను చెప్పేది విను అని చెప్పి చెప్తూ ఉంటే, సుజాత కోపంగా సత్య దగ్గరకు వెళ్ళి సత్య చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, ఇంకా ఏంట్రా నువ్వు చెప్పేది మేము వినేది? నా చెల్లెలు నీ ఇంటికొచ్చి మరీ చెప్పింది కదా నువ్వు వ్రతానికి రావద్దని. అయినా కూడా నువ్వు వ్రతానికి వచ్చావు. నా చెల్లెలు కాపురంలో నిప్పులు పొయ్యాలని చూస్తున్నావు నువ్వు అని చెప్పి సుజాత సత్యను అంటూ ఉంటుంది. అది కాదండి, నేను చెప్పేది వినండి అని సత్య చెప్తూ ఉంటాడు. నీకు గతంలోనే చెప్పాను, నా చెల్లెలు కాపురానికి నువ్వు అడ్డుగోడైతే కనుక నిన్ను వదలనని అని చెప్పి సుజాత కోపంగా సత్యకు అంటూ ఉంటుంది. ఏమండి, వీడిని మెడపట్టి బయటికి గెంటండి అని సుజాత చెప్పడంతో, పదరా పద అని చెప్పి నరసింహ సత్య షర్ట్ పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటబోతూ ఉంటే, సార్ నేను చెప్పేది వినండి అని చెప్పి సత్య చెప్తూ ఉంటే, సత్య మాటను వినిపించుకోకుండా నరసింహ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. అప్పుడే ప్రభావతి వచ్చి సత్యను గట్టిగా పట్టుకుంటుంది. ఇక ప్రభావతి కూడా ఇంట్లోకి వస్తుంది. మీరు కూడా వచ్చారా ఆంటీ? నేను మీ ఇంటికి వచ్చి మా ఇంట్లో వ్రతం జరుగుతుంది, మా ఇంట్లో వాళ్ళకు మీరు వ్రతానికి రావటం ఇష్టం లేదు, వ్రతానికి రావద్దని ఎంతగానో చెప్పాను. మీరు వ్రతానికి రావటమే కాకుండా మీ కొడుకును కూడా పంపించారా అని అవని ప్రభావతిని అడుగుతూ ఉంటుంది. నా కొడుకు నీకు మంచి చేయడం కోసమే ఇక్కడికి వచ్చాడమ్మా అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది. ఒరే సత్య, ఇలారా, నువ్వు విన్నది వీళ్ళకు చెప్పు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది. నిన్న నేను ఒక క్లయింట్ని కలిసి వస్తూ ఉండగా ఏం జరిగిందంటే, ఇద్దరు ఆడవాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారు. రేపు దొంగతనానికి మేము రావటం కుదరదు. రేపు ఈ బస్తీలో సుజాత అనే ఆవిడ ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుగుతుంది. అక్కడ అమ్మవారి దగ్గర ముక్కు పుడక ఉంటుంది. ఆ ముక్కు పుడకను దొంగతనం చేయడానికి వెళ్తున్నాము. రేపొక్కసారికి మేము మీతో రావటం కుదరదు అని చెప్పి ఆ ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవని, ఈరోజు మీ ఇంటికి వ్రతానికి ముత్తైదులుగా వచ్చిన ఆడవాళ్ళలో ఇద్దరు దొంగలు అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే నిహారిక, కృష్ణబాబు టెన్షన్ పడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. వేదవతి కుటుంబం షాక్లో ఉంటారు. ఈ విషయం చెప్పడం కోసమే నా కొడుకు మీ ఇంటికి వచ్చాడు అవని అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది. ముక్కు పుడకను దొంగతనం చేయాలనుకున్నది ఎవరు అని చెప్పి అవని కోపంగా ముత్తైదుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే, నిహారిక అరేంజ్ చేసిన దొంగలిద్దరూ కూడా మేం కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు. నిజం చెప్పండి, ముక్కు పుడకను దొంగతనం చేయాలనుకుంది ఎవరు అని అవని అడుగుతూ ఉంటే, ఆ దొంగలిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. అవని, దొంగలెవరో నాకు తెలిసిపోయింది, నువ్వు ఇలా రా అని చెప్పి సుజాత అంటుంది. ఇక పూజారి గారు ఎవరైనా సహాయం చేయడానికి వస్తారా అని అడిగినప్పుడు ఆ దొంగలిద్దరూ సహాయం చేయడానికి అని వెళ్ళి ముక్కు పుడక వైపు దొంగ చూపులు చూడటం సుజాత గమనిస్తుంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని వెంటనే నిహారిక అరేంజ్ చేసిన దొంగలిద్దరి దగ్గరకు వెళ్ళి, నిజం చెప్పండి, ముక్కు పుడకను దొంగతనం చేయడానికి వచ్చింది మీరే కదా అని చెప్పి కొడుతూ ఉంటుంది. వామ్మో, ఈ సుజాత కొట్టే దెబ్బలకు ఈ దొంగలిద్దరూ కూడా మన పేరు బయట పెట్టేస్తారేమో బంగారం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మనం వ్రతానికి వచ్చే ముందే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాం కదా, మన పేరు బయటికి రాదులే కృష్ణ, అనవసరంగా నువ్వు కంగారు పడకు అని నిహారిక చెప్తూ ఉంటుంది. నిజం చెప్తారా లేదా, ముక్కు పుడక దొంగతనం చేయడానికి వచ్చింది మీరేనా అని సుజాత దొంగలిద్దరిని కొడుతూ ఉంటే, అమ్మ కొట్టొద్దమ్మా, నిజం చెప్పేస్తాము అని చెప్పి ఆ దొంగలిద్దరూ చెప్తూ ఉంటారు. ఆ సార్ చెప్పింది నిజమే, ముక్కు పుడకను దొంగతనం చేయడానికి వచ్చింది మేమే అని ఆ దొంగలిద్దరూ సుజాత ముందు ఒప్పుకుంటారు. అమ్మ, డబ్బు కక్కుర్తిపడి ఏదో ముక్కు పుడకను దొంగతనం చేద్దాం అనుకున్నాం, మమ్మల్ని క్షమించండి అమ్మా అని ఆ దొంగలిద్దరూ చెప్తూ ఉంటే, ఇది మీకు పుట్టిన ఆలోచనేనా లేక మీ వెనుక ఎవరైనా ఉన్నారా అని అవని అడుగుతూ ఉంటుంది. అమ్మ, మాకు పుట్టిన ఆలోచనే, డబ్బు కోసం కక్కుర్తిపడి అలా చేశాము అని చెప్పి దొంగలిద్దరూ అవనికి చెప్తూ ఉంటారు. ముక్కు పుడకను దొంగతనం చేయడానికి వచ్చారు కదా, మీకు నిజంగా అంత ధైర్యం ఉందా? అమ్మవారి ముందు ఉండే ముక్కు పుడకను దొంగతనం చేయటం అంటే మామూలు మాటలా? రండి రండి, ముక్కు పుడకను దొంగతనం చేయండి అని చెప్పి అవని ఆ దొంగలిద్దరిని కూడా అమ్మవారి ముందు నుంచోబెడుతుంది. అందరి ముందే ముక్కు పుడకను తీసుకోండి, ఆ ముక్కు పుడకకు ఎంత మహిమ ఉంటుందో మీకే తెలుస్తుంది. ఎవరు కూడా మిమ్మల్ని ఏమనకుండా నేను చూస్తాను. మీరు ఆ ముక్కు పుడకను టచ్ చేస్తే ముక్కు పుడక మీకు ఇచ్చేసి పంపిస్తాను అని చెప్పి అవని ఆ దొంగలిద్దరికీ చెప్తూ ఉంటే, ఆ దొంగలిద్దరూ కూడా భయపడుతూ ముక్కు పుడకను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ దొంగలిద్దరి చేతులు వంకర్లు పోతాయి. అమ్మా, ఈ అమ్మవారికి నిజంగా ఏదో మహిమ ఉందమ్మా, మేము ముక్కు పుడకను తీసుకోలేకపోతున్నాము, మా చేతులు వంకర పోయాయమ్మా అని చెప్పి ఆ దొంగలిద్దరూ చెప్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న వేదవతి కుటుంబం షాక్ అవుతుంది. ఇక ఆ దొంగలిద్దరూ కూడా, అమ్మ ఇంక ఎప్పటికీ కూడా తప్పు చేయమమ్మా, మమ్మల్ని క్షమించండి అని చెప్పి చెప్తూ ఉంటే, వీళ్ళను క్షమించడానికి వీల్లేదు, పోలీసులకు పట్టిద్దాం అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అండి, ఇంకెప్పుడు ఏ దొంగతనం చేయము, వదిలిపెట్టండి అని చెప్పి ఆ దొంగలిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎప్పటికైనా నా కొడుకు ఎందుకు వచ్చాడో అర్థమైందా అవని? నీ కాపురంలో చిచ్చు పెట్టాలని రాలేదు, నిజమేంటో తెలియజేయడం కోసమే వచ్చాడు.
నీ వెనుక నీకు తెలియకుండా ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. అవి నీకు తెలియచేయడం కోసమే నా కొడుకు వచ్చాడు అని ప్రభావతి అవనికి చెప్పి, రా సత్య వెళ్దాం అని చెప్పి సత్యను తీసుకొని వెళ్తూ ఉంటుంది. ముత్తైదుల్ని తీసుకురమ్మంటే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చేది అని సుజాత వేదవతిని అడుగుతూ ఉంటుంది. నిహారిక తీసుకొచ్చింది అని చెప్పి వేదవతి చెప్తుంది. వాళ్ళు అలాంటి వాళ్ళని నాకేం తెలుసు అత్తయ్య అని చెప్పి నిహారిక అంటుంది. పాపం నిహారిక ఆ ముత్తైదుల్ని సెటరేట్ చేయడం కోసం చాలా కష్టపడింది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. అమ్మా, పూజ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోయింది. అలాగే అందరూ ఆడవాళ్ళు కూడా భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక మిగిలిందల్లా ముత్తైదులకి వాయనం ఇవ్వటం. ముత్తైదుల్లో ఇద్దరు దొంగలుగా తెలిసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వు 9 మంది ముత్తైదులకు వాయనం ఇవ్వాలంటే ఇద్దరు తగ్గారు కదమ్మా, ఇప్పుడు వాయనం ఎలా ఇస్తావమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. ముత్తైదులకి వాయనం ఇవ్వకపోతే నువ్వు చేసిన పూజకు ఎలాంటి ఫలితం ఉండదు అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటే అవని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సడన్గా ప్రభావతి లోపలికి వస్తుంది. ప్రభావతిని చూస్తూ అవని అలానే ఉండిపోతుంది. మళ్ళీ ఎందుకు వచ్చాననుకుంటున్నావా అవని అని చెప్పి ప్రభావతి అంటుంది. అమ్మా, అవనికి ముత్తైదులు తగ్గిపోయారు, వెళ్ళి వాయనం తీసుకోమ్మా అని నా కొడుకు పంపించాడు అవని, అందుకే వచ్చాను అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది. అవని, నువ్వు ముత్తైదులకి తాంబూలం ఇస్తూ ఉండు, మిగిలిన ఒక్క ముత్తైదు గురించి నేను ఆలోచిస్తాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. అత్తయ్య రండి వాయనం తీసుకుందురు అని అవని చెప్తుంది. ఇక వేదవతి వచ్చి అవని దగ్గర నుంచి వాయనం తీసుకుంటుంది. ఇక వేదవతికి అవని నమస్కారం చేసుకుంటుంది. ఆంటీ, ఇప్పుడు మీరు రండి అని అవని ప్రభావతిని పిలుస్తుంది. ఇక ప్రభావతి కూడా వచ్చి అవని దగ్గర వాయనం తీసుకుంటుంది. ఇక అవని ప్రభావతికి కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక అలా అవని వసంతకు, నిహారికకు, సుజాతకు కూడా వాయనం ఇస్తుంది. ఆ తరువాత ఇంటికి వచ్చిన ముత్తైదులందరికీ కూడా తాంబూలం ఇస్తుంది. అవని, నేను బయలుదేరతాను అని ప్రభావతి చెప్తూ ఉంటుంది. ఉండండి ఆంటీ, కారు వరకు వస్తాను అని చెప్పి అవని అంటుంది. అత్తయ్య, కారు వరకు వెళ్ళి పంపించొస్తాను అని చెప్పి అవని వేదవతికి చెప్పి ప్రభావతితో కలిసి కారు దగ్గరకు వెళ్తుంది. అక్కడ సత్య ఉంటాడు. సత్య, నన్ను క్షమించు, నేను చాలా తొందరపడ్డాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. మన ఇద్దరం ఫ్రెండ్స్, మన ఇద్దరి మధ్య క్షమాపణలు ఉండకూడదు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. చాలా తొందరపడ్డాను, నాకు నేనే గిల్టీగా అనిపిస్తుంది సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నీ స్థానంలో ఎవరు ఉన్నా కూడా అలానే చేస్తారు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. సరే అవని, ఇక మేము బయలుదేరతాము అని చెప్పి సత్య చెప్తూ ఉంటే, సరే సత్య అని చెప్పి అవని అంటుంది. ఇక ఇంటికి వచ్చిన ముత్తైదులంతా కూడా మేము బయలుదేరతామండి అని వేదవతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అక్క, ఆఖరి ముత్తైదు ఎక్కడక్క అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఎవరికి ఫోన్ చేసినా కూడా అందరూ ఇంట్లో వ్రతం చేసుకుంటున్నాం అంటున్నారు అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. అయితే ఈ పూజకు ఫలితం ఉండదా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అక్క, అలా వీధిలోకి పోయి ఎవరో ఒకరిని వెతికి తీసుకొద్దాం పదక్క అని చెప్పి అవని అంటుంది. ఈ సమయంలో ఎవరు కనిపించరు అవని, ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి అందరూ కూడా వ్రతాలు చేసుకుంటూ ఉంటారు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా అమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. నేను వెళ్ళి ముత్తైదుని తీసుకొస్తాను అని అర్చన చెప్తూ ఉంటుంది. నీకు ఇక్కడ ఎవరు తెలియదు కదమ్మా అని చెప్పి అవని అంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. వెళ్తే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా కనిపిస్తారు, వాళ్ళని తీసుకొస్తానమ్మా అని చెప్పి అర్చన బయటికి వెళ్తూ ఉంటుంది. ఇది తెగ బిల్డప్ ఇచ్చి వెళ్తుంది. కానీ దీనికి ముత్తైదులు ఎవరు దొరకరు అని చెప్పి శౌర్య అందరితో చెప్తూ ఉంటుంది. సంకల్పం బలంగా ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక అర్చన బయటికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది. రోడ్డు మీద ఎవరూ కనిపించకపోవడంతో, అమ్మ భవానీ, అమ్మ పూజ చేసుకుంది, అమ్మ సంతోషం చూడాలని చెప్పి పూజ దగ్గరకు నేను కూడా వచ్చాను. కానీ ముత్తైదులు సడన్గా వెళ్ళిపోయారు. అమ్మ ఇప్పుడు వాయనం ఇవ్వాలి, ముత్తైదు ఎక్కడ దొరకట్లేదు భవానీ, నువ్వే ఏదో ఒక సహాయం చెయ్యి భవానీ, అమ్మ సంతోషంగా ఉండాలి, అమ్మ బాధపడకూడదు, అమ్మ కళ్ళల్లో సంతోషం చూడాలి అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆకాశంలో ఒక మెరుపు మెరిచి అందులో నుంచి అమ్మవారు సాక్షాత్తు అర్చన దగ్గరకు నడిచి వస్తూ ఉంటుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అర్చనను అడుగుతూ ఉంటుంది. అమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకుంది, వాయనం ఇవ్వటానికి ముత్తైదు కనిపించట్లేదు, అందుకే ఏడుస్తున్నాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. నన్ను రమ్మంటావా అమ్మా అని అమ్మవారు అర్చనను అడుగుతూ ఉంటుంది. తప్పకుండా రండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. సమయానికి వచ్చారు, మీ పేరేంటో తెలుసుకోవచ్చా అని అర్చన అడుగుతూ ఉంటుంది. నా పేరు దుర్గమ్మ అని చెప్పి అమ్మవారు చెప్తూ ఉంటుంది. మా అమ్మవారి పేరే, రండి లోపలికి వెళ్దాం అని అర్చన అమ్మవారిని తీసుకొని అవని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. అర్చన వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు, ముత్తైదులు దొరకలేదేమో, ఈ పూజ ఫలితం దక్కదేమో అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అప్పుడే ముత్తైదుని తీసుకొచ్చాను అని అర్చన చెప్తూ ఉంటుంది. అందరూ కూడా గుమ్మం వైపు చూస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారు అవని ఇంట్లోకి నడిచి వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఆవిడను చూసి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు.
అమ్మ అర్చన నువ్వు గట్టికిరాలివి అనుకుంటే సాధిస్తావు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. అచ్చం మా అక్షయ్ లాగనే అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు. అమ్మ ఎవరు మీరు ఈ వీధిలో ఎప్పుడు చూడలేదు అని సుజాత అడుగుతూ ఉంటుంది. నేను ఎవరైనా తాంబూలం ఇస్తే తీసుకోవచ్చని చెప్పి అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే తల్లి కోసం విలవిల్లాడుతున్న కూతురులాగా ఈ పాప కనిపించింది. తాంబూలం తీసుకోవడానికి వచ్చాను అని చెప్పి దుర్గా అక్కడ ఉన్న వాళ్ళకు చెప్తూ ఉంటుంది. దుర్గను చూసి అవని సంతోషపడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.